ఫ్రెండ్స్, ఇప్పుడు పైకి ఎక్కి దిగుదాం మనం. పైన అయితే చాలా ఎత్తుగా ఉంది. ఇట్లనే మనం పైకి రావడానికి ఇట్లా మొత్తం 6 దారులు మాత్రం పైకి ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా పైకి రావడానికి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా స్టెప్స్ చూడండి, రాళ్ళు రావాలక. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే స్పీడ్ మోషన్లో అయితే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే కాకతీయ కోట చుట్టూ ఒక రౌండ్ వేద్దామని నేను వీడియో అయితే స్లో కాకుండా కొంచెం స్పీడ్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. చూడొచ్చు, ఇది మన గోల్కొండ స్టైల్ అయితే మన కోట అయితే ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఊర్లు అయితే కొండ చుట్టుపక్కల అయితే ఊర్లు ఉన్నాయి. చూడొచ్చు, ఇప్పుడు మనం కాకతీయ కోట ముందలైతే వెళ్దాము. అక్కడ వెళ్ళిన తర్వాత మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకు కనిపించింది చూడండి రైట్ సైడ్లో, ఇది పార్క్. ఈ పార్క్ లోపల ఎంత వెళ్తే మనీ ఎంత తీసుకుంటారో, టికెట్ ఎంతనో మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసేద్దాము. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎన్మోటో వ్లాగింగ్. ఇప్పుడు వరంగల్లో ఉన్న కాకతీయ కోటకైతే వచ్చిన. ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది ఏంటంటే జస్ట్ ఇక్కడ అంతకుముందు ఎలా విగ్రహాలు తయారు చేసారో దానికి సంబంధించిన స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి కొంచెం పార్క్ ఉంది. పార్క్ వెళ్ళిన తర్వాత ఇక్కడ కాకతీయ కోట ఉంటుంది. దానిపైన వెళ్ళిన తర్వాత మీకు కంప్లీట్గా చూపిస్తాను. యాక్చువల్గా మేము ఈ పార్క్లో వెళ్దాం అనుకున్నా. 1 టికెట్ 25 రూపీస్ అంట. దీనికంటే ఇంకా కోట మీద వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ వెళ్దామని చూస్తున్నా. దీని లోపల అట్లేం లేదు, దీనిపైన వెళ్తే బాగుంటుంది. మనం కాకతీయ కోట పైకి వెళ్దాం. జస్ట్ బయట నుంచి కనిపిస్తుంది చూడండి, దీనికి 25 రూపీస్ అన్న. ఏమైనా ఫొటోస్ కోసం అయితే లోపలికి వెళ్ళొచ్చు. దీనివల్ల మేమైతే లోపల వెళ్ళడం లేదు, ఎట్లయినా సరే కోట ఎక్కాలని చూస్తున్నాము. ఇక్కడ పార్క్ చూడండి, ఇదే పార్కు. దీని లోపల నుంచి వెళ్ళాలి. మనం బైక్ అయితే ఇక్కడ పార్కింగ్ చేద్దాం. టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది, ఒకసారి అడుగుదాం టికెట్ ఎంతనా. నా కోట మీద వెళ్ళాలి ఎంత? 20. 40 రూపాయలు అంట. కోట మీద వెళ్ళాలంటే ఒక టికెట్ 20 రూపాయలు, ఇద్దరు కలిపి 40 రూపాయలు. మేమైతే ఇద్దరం వెళ్తున్నాము. ఇక్కడ పెట్టిపోవచ్చు. మనం అయితే ఇప్పుడు పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాము. పార్క్ లోపల అయితే ఇలా ఉంది. మనకి ఎంట్రన్స్లో ఇక్కడ మర్రి చెట్టు ఉంది ఒకటి. మన దగ్గర హెల్మెట్ బ్యాగ్ ఉంది కదా, ఇక్కడ అంకుల్ గారు ఇక్కడ లోపల పెడుతున్నాము. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోనికి మంచి మంచి హెలికాప్టర్ షాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీతో కూడా అందరు కూర్చొని తినొచ్చు, బాగుంది. అవతల సైడ్ ఏంటంటే చెరువు కూడా ఉంది. బాగుంది ఇక్కడ. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్తున్నాము, అంటే కోటలో పైకి అయితే వెళ్తున్నాము. స్ట్రైట్ ఒకటే రోడ్డు ఇక్కడ నుంచి. మనమైతే ఇప్పుడు కోట దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి కాకతీయ కోట అయితే. ఇక్కడ ముందర కనిపిస్తుంది చూడండి. మనకి కెమెరాలో అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది ఇది. ఇప్పుడు పైకి అయితే ఎక్కుదాము. మళ్ళీ వీడియో అయితే స్పీడ్ మోషన్లో అయితే మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. చూద్దాం పైకి వెళ్ళిన తర్వాత వెళ్ళిందో. మనకి పైకి వెళ్ళే కొద్దీ చాలా విషయాలు అనిపించింది. ఇక్కడ రాగానే మనకి ఇక్కడ శివాలయం చిన్న టెంపుల్ ఉంది. దీని తర్వాత మళ్ళీ వెనకాల నుంచి చూద్దాము. వెనకాల నుంచి చూస్తే ఇలా ఉంది చూడొచ్చు. వెనకాల నుంచి అయితే చాలా బాగుంది వ్యూ అయితే. అందుకే నేను కొంచెం స్పీడ్ మోషన్లో అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. వరంగల్లోనే అతిపెద్ద కాకతీయ కోట ఇది. అంతకుముందు ఏంటంటే రాజవాళ్ళు ఇక్కడ ఉండేటోళ్ళు, ఇక్కడ రాజవాళ్ళు ఉండేటోళ్ళు అంట. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇది కనిపిస్తుంది చూడండి, ఇది శివాలయం టెంపుల్. ఇది దీని లోపల కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఒకసారి మీకు టోటల్గా చూపిస్తుంది చూడండి ముందర నుంచి చూడొచ్చు. ఒకసారి మనకి ఇంత గోడ కట్టుకున్నారు ఎంత రౌండ్ తోటి. ఇట్లా మనకి ఇక్కడ బోటింగ్ కోసం ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఇక్కడ మనం బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మనం బోటింగ్ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఒకసారి శివాలయం టెంపుల్ దగ్గర అయితే చూపిస్తాను ఒకసారి.
దగ్గరికి వెళ్దాము. దీని తర్వాత ఒకసారి పైకి ఎక్కుదాము. పైకి ఎక్కిన తర్వాత మీకు చూపిస్తాను అన్నట్టు. పైకి ఎక్కిన తర్వాత ఇంకా చాలా మంచి వ్యూ కనిపిస్తుంది. సరే, ఆ చిన్న శివాలయం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. ఒకసారి చూడొచ్చు, లోపలికి చూద్దాము. లోపల వెళ్ళడానికైతే ఇట్లా దారి ఉంది. పైకి ఎక్కి దిగుదాం మనం. పైన అయితే చాలా ఎత్తుగా ఉంది. చూడొచ్చు ఒకసారి, ఎత్తుగా ఉంది పైకి అయితే. ఇట్లనే మనం పైకి రావడానికి ఇట్లా మొత్తం 6 దారులు మాత్రం పైకి ఉంది. ఇక్కడ నుంచి ఇట్లా పైకి రావడానికి నెక్స్ట్ ఇక్కడ నుంచి పైన చూడొచ్చు ఒకసారి. ఇది చూడండి, ఇది కూడా పైకి రావడానికి ఇది మూసేసినారు వాళ్ళతోటి. ఇది పైనుంచి మొత్తం వ్యూ చూస్తే ఇలా. ఇంకా పైనుంచి చూస్తే ఇంకా చాలా మంచిగా ఉంది. ఇక్కడ కూడా స్టెప్స్ చూడండి, రావాలక వెళ్తున్న కొద్ది డిఫరెంట్ ఉంది. మొత్తానికి అయితే బయటకు వచ్చేసినాం. ముందల శివాలయం టెంపుల్ చూడవచ్చు ఒకసారి. వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొండపై నుంచి ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్దాము. కిందికి వెళ్ళిన తర్వాత కొంచెం ముందర పోతే ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గర ఒకసారి చూద్దాము. దీని తర్వాత నేను వీడియో కూడా కొంచెం స్పీడ్ మోషన్లో మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే టైం అంతా సరిపోదు కాబట్టి మీకు స్పీడ్ మోషన్లో చూపిస్తే కొంచెం ఎగ్జాక్ట్లీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి నా వీడియో ఆపేస్తున్నా. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటా.